హాయ్ అండి, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఒంగోలు. ఈరోజు ఒక ఆర్ఎఫ్సి అని చెప్పి ఫ్రైడ్ చికెన్ ఒకటి ఓపెన్ చేశారు. ఈ కొత్త షాపు ఈరోజు ఓపెనింగ్. దీని గురించి మనం యూట్యూబ్లో అప్డేట్ ఇస్తున్నాను. ఒకసారి ఫుడ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. హాయ్, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఏం పేరు బాయ్ మీ పేరు? నా పేరు రియాజ్. రియాజ్. ఇది ఈ రోజేనా స్టార్టింగ్? స్టార్టింగ్. ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? మన దగ్గర చికెన్ లెగ్ పీసెస్, ఫుల్ వింగ్స్, చికెన్ పాప్కార్న్, చికెన్ లాలీపాప్, చికెన్ చెస్ట్ పీస్లు ఉంటాయి, చికెన్ రోలు, చికెన్ నగెట్స్, చికెన్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు టిక్కా, కార్న్ సమోసా. ఓకే బాయ్. ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాంబోలు కూడా ఉన్నాయి. ఆఫర్ కూడా మనం పెడుతూ ఉంటాం.
రన్నింగ్ లో Running లో offers. ఒకసారి ఒక ఆఫర్స్ లాగా పెడదామనే ఆలోచనలు కూడా ఉన్నాం. ఓకే బాయ్. ఇది జొమాటో అవి కూడా ఉన్నాయా, స్విగ్గీ? అది కూడా మనం ఒక 1 month లో స్టార్ట్ చేస్తాం. 1 month లో Zomato, స్టార్ట్ Swiggy, చేస్తాం. ఓకే బాయ్. ఇది అంతకుముందు మీకు ఎక్కడైనా అనుభవం ఉందా, ఇది కొత్తగా పెట్టారా? కొత్తగా పెట్టాం. అంటే మా మాస్టర్కి అనుభవం ఉంది కాబట్టి ఆహా. దానివల్ల మనం ట్రై చేద్దాం. అంటే మెయిన్ ఏంటంటే మన కేఎఫ్సి అనేది ఒక రిచ్ లా వెళ్ళిద్ది. మనకు మిడిల్ క్లాస్ కి ఎవరికైనా మనకి అందుబాటులో ఉండాలా, ఆ రేట్లు కానీ దానికి మనకి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఓకే బాయ్. ఎందుకంటే నా మామూలుగా వేరే వర్క్, నేను ఏసీ వర్క్ అలా చేస్తాను వర్క్. ఇది మామూలుగా ఏంటంటే మంచిగా ఇద్దాం, అదే నా సబ్జెక్ట్. ఓకే. ఆర్ఎఫ్సి అంటే ఏంది బాయ్ పేరు? రాయల్ ఫ్రైడ్ చికెన్. రాయల్ ఫ్రైడ్ చికెన్. ఓకే. ఇది అడ్రస్, టైమింగ్స్ ఒకసారి చెప్పు బాయ్. ఈ అడ్రస్ వచ్చి ఇక్కడ నెల్లూరు బస్ స్టాండ్, రాజధాని లాడ్జ్ కింద. టైమింగ్ వచ్చి మామూలుగా ఈవినింగ్ 5 నుంచి 10 దాకా. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్ బాయ్. థ్యాంక్ యూ. ఒంగోలు రాజమాత టవర్స్కి ఎదురుగా రాజధాని హోటలు ఇదండి, పక్కనే ఇదే ఆర్ఎఫ్సి రాయల్ చికెన్. ఏం పేర్రా దాని పేరు? కుబేరా, హుగేరా, హురేరా. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఒంగోలు. ఈరోజు కేఎఫ్సి స్టైల్లో కొత్తగా ఒక ఫ్రైడ్ చికెన్ ఓపెన్ చేశారు. ఇది ఆర్ఎఫ్సి అని చెప్పి నెల్లూరు బస్ స్టాండ్లో. అంతా బయట అంతా సిట్టింగ్ అంతా బాగుంది, లైటింగ్ అంతా. మీకు ఎప్పుడు ఉదయం నుంచి ఎంతో కష్టపడుతుంటారు కాబట్టి సాయంత్రం పూట అట్లా ఫ్రీగా వచ్చి ఒక 10 నిమిషాలు మైండ్ రిలాక్స్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీకు పెడుతున్నాను. దీని గురించి ఈరోజు మనం అప్డేట్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.